హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమతో ముచ్చట్లు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఎంతో హెల్తీగా ఉండే స్నాక్స్ ఇవాళ నేను మీకు చూపించేస్తాను. అదేంటో తెలుసా? మొక్కజొన్న గారెలు. ఇవి వింటర్‌లో కానీ, రెయినీ సీజన్‌లో కానీ వేసుకుంటే ఆహా! ఈ చల్లదనానికి వేడి వేడి గారెలు ఎంత బావుంటుందో. చాలామంది వాతావరణం కూల్‌గా ఉన్నప్పుడు మిర్చి బజ్జీ తింటారు. కానీ ఒక్కసారి ఈ మొక్కజొన్న గారెలు ట్రై చేసి చూడండి. ఇంకోసారి మిర్చి బజ్జీ జోలికే వెళ్లరు. ఎప్పుడు ఈ మొక్కజొన్న గారెలే తీసుకుంటారు. ఇది సీజన్ గూడా కదా! సీజన్‌లో దొరికే ఈ మొక్కజొన్నలతో ఈరోజు వడలు చేసుకుందాం. మీలో ఎంతమందికి మొక్కజొన్న గారెలు తెలుసు? ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ మనకు కావాల్సినన్ని మొక్కజొన్న. నేనైతే 2 తీసుకుంటున్నాను. 2 మొక్కజొన్నలు తీసుకొని వాటిని శుభ్రంగా ఒలిచేసి ఇప్పుడు వీటిని చక్కగా అన్నీ ఒలిచేసుకొని, పీచేమైనా ఉంటే తీసేసి, చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకొని అంటే వాటర్‌తో క్లీన్ చేయొద్దండి. వాటర్‌తో క్లీన్ చేస్తే వాటర్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ఇవి పచ్చివి కదా! ఇందులో వాటర్ ఉంటుంది. సో, పీస్ మాత్రం ఏరేసి తీసేసుకొని, వీటిని మిక్సీలో వేసి, వీటితో పాటు ఒక 4, 5 గ్రీన్ చిల్లీ, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, కొంచెం పుదీనా ఈ 3 కలిపి రఫ్‌గా అంటే మెత్తగా పేస్ట్ చేయొద్దు. క్రిస్పీగా ఉండదు మెత్తగా పేస్ట్ చేస్తే. అస్సలు ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. ఆల్రెడీ అది పచ్చిది కదా! వాటర్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఈలోపు సైడ్‌న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి కదా! ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌లోకి ఆనియను, చిల్లీ, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం నువ్వులు. నువ్వులు ఆప్షనల్ అండి. నేను విడిగా పిల్లలు తినరు కదా అని ఇలా ఏది చేసినా నువ్వులు వేసి చేసేస్తూ ఉంటాను. రుచికి సరిపడా సాల్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని, బాగా మిక్స్ చేయడం అంటే మిక్స్ చేసేయొద్దు. ఎందుకంటే ఆనియన్‌లోంచి వాటరొస్తే పిండి ఇంకొంచెం లూజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు కొంచెం లైట్‌గా తడి చేసుకొని, చిన్న చిన్న ఉండలుగా చేసి గారెల్లాగా చేసుకోవాలి. కాతే హోల్ పెట్టకూడదు. హోల్ పెట్టకుండా ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హైలో ఉంటే పైన కలర్ మారిపోతుంది. లోపల ఉడకదు. సో, పల్చగానే వేసుకోవాలి. మందంగా వేసుకుంటే కూడా లోపల ఉడకదు. ఇది చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. సో, అందువల్ల మీరు పల్చగానే వేసుకోవాలి. ముద్దగా వేసుకుంటే లోపల ఉడకదు. క్రిస్పీనెస్ ఉండదు. సో, పల్చగా వేసుకుంటే చక్కగా ఆరిపోయినాక గూడా క్రిస్పీగా ఉంటాయి. కానీ ఆరిపోయేదాకా గారెలెవరు ఉంచరు. వేస్తూ ఉంటేనే పిల్లలు, పెద్దలు అందరూ తినేస్తారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టపడే ఐటెమ్. మీరు గూడా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అంతే సింపుల్ వేడి వేడి మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ. పిల్లలైతే టమాటా సాస్‌తో తింటారు. పెద్దవాళ్ళైతే అల్లం చట్నీ లేదా మామిడికాయ పచ్చడి లేదా కొబ్బరి చట్నీ ఎందులో అయినా బావుంటుంది. నాకైతే మామిడికాయ పచ్చడిలో చాలా ఇష్టం. లేదు ఉత్తిగా అలా తిన్నా కూడా బావుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.